హలో పిల్లలు, ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసా బుద్ధి తెచ్చుకున్న నక్క అనే కథతో. అనగనగా ఒక అడవిలో నక్కకు సింహం అంటే కోపం, సింహానికి నక్కలంటే చులకన. అయినా నక్కలు తమ జాతి వృద్ధి చెందేదని, సింహాల జాతి అంత వృద్ధి చెందదని విర్రవీగుతూ ఉండేది. సరిగ్గా ఇలానే వెక్కిరించిన నక్కకు సింహం దాని పద్ధతిలోనే బుద్ధి చెప్పింది. ఒకరోజు నక్క సింహం గుహ వైపు వెళ్తూ మాటల మధ్యలో, మీకంటే మా జాతే పెద్దది, కనీసం 3 పిల్లలన్నా కంటుంటామని, మీరైతే ఒక్కటే పిల్లల్ని కంటారని నక్క హేళనగా నవ్వింది. సింహానికి కోపం రాలేదు, కానీ నక్కకు దాని మార్గంలోనే బుద్ధి చెప్పాలనుకుంది. నువ్వు అన్నది నిజమే, మీరు 4-5 పిల్లల్ని కంటారు, మేము కేవలం 1-2 మాత్రమే కంటాం అంది సింహం. నక్కకు సింహానికి తెలిసొచ్చిందనుకుని, మీరెన్ని పిల్లల్ని కన్నా అవి నక్కలే అవుతాయి, కానీ మాలా సింహాలు కావు కదా అంది సింహం నక్కతో. అప్పటికాని నక్కకి బుద్ధి రాలేదు. తాను అనవసరంగా గొప్పలు చెప్పుకొని అవమానపడ్డానని గ్రహించి మెల్లగా తోక ముడుచుకొని తన దారిని తాను పోయింది. చూసారు కదా పిల్లలు, మన గొప్పతనం గురించి అవతల చెప్పుకునేలా ఉండాలి, కానీ నక్కలాగా విర్రవీగుతూ చెప్పకూడదు. ఓకే, బాయ్ పిల్లలు.